V7 సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. తుడా కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసిన సిపిఐ నాయకులు. సెట్టిపల్లి భూములకు త్వరలో పరిష్కారం చూపుతాం. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి. రైతులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎరువుల కోతపై కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన భూమన కరుణాకర్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారిని సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వర్షపాతం నమోదైనందున రిజర్వాయర్లన్నీ నిండి నీళ్లతో కలకలలాడుతున్నాయని, అలాగే రైతులకు కూడా వ్యవసాయం పాడి పంటలు బాగుండాలని భగవంతుణ్ణి ప్రార్థించారని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి ఆలోచన దృష్ట్యా 2047 విజన్ ఏదైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా రాష్ట్రంలోని యువత అందరూ అభివృద్ధి చెందాలనే దిశగా తపిస్తున్నారని, ఆయన కళ నెరవేరాలని భగవంతుని ప్రార్థించారని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడా కూడా విద్వేషాలు ప్రబలకుండా ఎవరైనా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా అటువంటి ప్రయత్నాలను భగవంతుడు అణగదొక్కే ప్రయత్నం చేయాలని, ప్రజలందరూ వారి వారి కుటుంబాలలో శాంతియుత జీవనం గడపాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్నానని అన్నారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లన్నీ కూడా కలకలాడుతూ ఉన్నాయి. మరి భగవంతుడి ఆశీర్వాదంతో వర్షపాతం కూడా చక్కగా ఉండి రైతులందరూ కూడా వ్యవసాయం పాడి పంటలు బాగుండాలని చెప్పేసి మనసారా భగవంతుని ప్రార్థించాను. అదేవిధంగా ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో విజన్ 47 కానివ్వండి, స్వర్ణాంధ్ర కానివ్వండి, లేదా రాష్ట్రంలో ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో యువత కోసం ఏదైతే ఆయన కష్టపడతా ఉన్నాడో వాటన్నిటికి కూడా మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి భగవంతుని కోరుకున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా విద్వేషాలు ప్రజ్వరిల్లకుండా ఎవరు దాన్ని విద్వేషాలు రగిల్చాలని చెప్పేసి ప్రయత్నం చేసినా కూడా అటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా భగవంతుడు అనగదొక్కాయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా మంచి శాంతియుత వాతావరణంలో వారి వారి కుటుంబాలు చల్లగా ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థించాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కిరణ్ అబ్బవరం దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల హీరోని చూసేందుకు సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. ఆలయం వెలుపల కిరణ్ అబ్బవరం మీడియాతో మాట్లాడుతూ బాబు నామకరణం తిరుమలలో చేసేందుకు వచ్చామని తెలిపారు. బాబుకి హను అబ్బవరం అనే పేరు పెట్టినట్లు ప్రకటించారు. తిరుమలలో నామకరణం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగిందని చెప్పిన ఆయన కేరం, చెన్నై లవ్ స్టోరీ సినిమాలు చిత్రీకరణ సాగుతున్నాయని అన్నారు. ఈ నెల మరో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. అంటే అదే బాబుకి పేరు పెడదామని వచ్చాము. ఇక్కడే తిరుమలలో బాబుకి ఫస్ట్ టైం పేరు పెడదామని చెప్పి తీసుకొచ్చాము. దర్శనం చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. మూవీస్ అవుతున్నాయి అన్న. కే ర్యాంప్ అవుతుంది, చెన్నై లవ్ స్టోరీ అవుతుంది. ఈ మంత్ సెకండ్ వీక్లో ఇంకొక సినిమా ఓపెనింగ్ ఉందన్న. థ్యాంక్ యూ అన్న. అండ్ పేరు పెట్టడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడి నుంచే అనౌన్స్ చేస్తున్నాం పేరు. తిరుమల నుంచే పేరు హను అబ్బవరం పెట్టాము. అంటే హనుమాన్ జయంతి రోజు పుట్టాడు. ఆంజనేయ స్వామి అంటే బాగా కొంచెం, అందుకనే హను అని పెట్టాను. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. పేరు హను అబ్బవరం. థ్యాంక్ యూ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తమిళ సినీ నటుడు సూర్య తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో భార్య జ్యోతిక కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల హీరో సూర్యను చూసేందుకు సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు.
ఫ్యామిలీ ఫోటో సార్ సార్ ఒక నిమిషం సార్ కొంచెం పిల్లలు పోయినా కొంచెం సార్ కలంటారు మేడం కొంచెం సైడ్ అన్నా కొంచెం సైడ్ సెకండ్ మేడం అలా మూడు పేరు ఒక ఫోటో సార్ నా కొంచెం సైడ్ ఓకే 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 అప్పుడు తగా చేస్తా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఫోటో ఒకటి ఆపుతాను సార్ అది తీసుకొచ్చింది. సెట్టిపల్లి బాధితులకు ఫ్లాట్లు కేటాయించాలని కోరుతూ సెట్టిపల్లి ఇళ్ల స్థలాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ కార్యాలయం ఎదుట బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ సెట్టిపల్లి భూ బాధితులకు ఫ్లాట్లు కేటాయించాలని గత 7 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెట్టిపల్లి భూ బాధితులకు ఫ్లాట్లు కేటాయించాలని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న జీవోను తుడాకు బదిలీ చేస్తూ కేబినెట్లో తీర్మానం చేసి వెంటనే పంపాలని కోరారు. కూటమి ప్రభుత్వం సెట్టిపల్లి భూ బాధితుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, తుడా ఇన్ఛార్జి వైస్ చైర్మన్ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సెట్టిపల్లి భూ బాధితులకు న్యాయం చేయకపోతే ఇక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సెట్టిపల్లి ఇళ్ల స్థలాల పోరాట కమిటీ నాయకులు వేణుగోపాల్, జయచంద్ర, సాయి లక్ష్మి, బుజ్జమ్మ, రాధాకృష్ణ, ఎండి శ్రీను, మల్లికార్జున్, నరేంద్ర, సెట్టిపల్లి ఫ్లాట్ కొనుగోలుదారులు పాల్గొన్నారు. సెట్టిపల్లిలో భూములు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసి లక్షలు వెచ్చించి ఈ పేదలందరూ కూడా ఈ ప్రభుత్వ వేధింపులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక మంది ఈరోజు మరణాలు పాలైనారు. కనీసం వాళ్ళ భూమిని, వాళ్ళు కొన్న భూమిని ప్లాట్లేసి ఇవ్వండి అంటే ల్యాండ్ పూలింగ్ అని దాంతో సగం లాక్కొని ప్లాట్ దగ్గర భూముల వాళ్ళ దగ్గర 70% లాక్కున్నారు. పోతే పోయింది, మీ దూదగా ఇచ్చేసారు. వీళ్ళు ప్రజలు వేధింపులు తట్టుకోలేక. కానీ దానికి కూడా ఈరోజు ప్లాట్లు వేసి వాళ్ళకి అప్పచెట్టడంలో పూర్తిగా గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ ప్రభుత్వం మేము వస్తే మేము మనగాళ్ళము, వాళ్ళకి చేత కాదు, మేము బ్రహ్మాండంగా ఇచ్చేస్తామని చెప్పారు. ఈ రోజుకి చిన్న జీవో మార్పు మున్సిపాలిటీకి అప్పగించారు గత ప్రభుత్వం తుడా నుంచి. ఈరోజు తుడా మున్సిపాలిటీ నుంచి తుడాకు అప్పగించుకునే దానికి నెలలు గడిచిపోతున్నా కూడా ఏమాత్రం స్పందన లేదు. ఇదిగో ఈ మంత్రివర్గంలో అయిపోతుంది, అదిగో ఆ మంత్రివర్గంలో అయిపోతుంది. మంత్రివర్గాల వాళ్ళు తినేదానికోసం కోటేశ్వర్లకు భూములు అప్పగించడానికి తప్ప ఈ పేద సెట్టిపల్లి వాసులకి కనీసం వాళ్ళ కొండ భూమికి ప్లాట్లు ఇవ్వలేని దుర్గతిలో ఈ ప్రభుత్వం ఉంది. వస్తారు రెవెన్యూ శాఖ మంత్రి ఆ పెద్ద స్టార్ హోటల్లో కూర్చుంటాడు, ఇది చేస్తాను అది చేస్తాను బెదిరిస్తారు వాళ్ళని. ఏమిది ఇవి ప్రభుత్వమా లేకపోతే ఇదేమైనా డెకాయిటీ సంస్థ అని అడుగుతున్నాను నేను. ఈరోజు ఇమ్మీడియట్గా మీరు ఈ సెట్టిపల్లి వాళ్ళకి వెంటనే మొత్తం ఇస్తారా? లేదు మేము భూములు పోయి ఆక్రమించుకుంటాం. మా భూములు అయ్యాయి, మీ తాత భూములు కాదు. మేము సంపాదించుకుని రిజిస్ట్రేషన్ చేసుకొని కొనుక్కున్న భూములు హైకోర్టు మాకు ఆదాయం చేసి ఇచ్చింది. ఈ భూముల మీద మీ ప్రతాపం ఏమిటి? మీరు ఈరోజు అమ్ముకునేదానికి ప్లాట్లు చేసుకునేదానికి చేస్తున్నారు. అందుకని సెట్టిపల్లి బాధితులందరితో హెచ్చరిక చేయడానికి వచ్చాం. మీరు వెంటనే గాన
తొడా చైర్మన్ గతంలో పాత తొడాకి ఇచ్చిన జీవో ప్రకారం ప్లాట్లు వేసి వెంటనే దివాకర్ రెడ్డి గారు అందరూ కూడా ఈ ప్లాట్లు ఇచ్చేయాలి, లేకపోతే మా స్థలాలు మేమే పోయి వేసుకుంటాం, మీరు అడ్డు రాకూడదు, మీ మీద కేసు పెడతాం, కోర్టులో వేస్తాం, ఈరోజే కోర్టులో పోయి చెప్తాం. వేధిస్తూ ఉన్నారు, ఎంత హింస, మహిళలు పిల్లలు వాళ్ళందరినీ పెట్టుకొని ఈరోజు వేధింపులకు గురి చేస్తారా? ఏం మీకు ఇబ్బంది? ఈ ఫలానా ఇబ్బంది అని చెప్పండి. జీవో మార్పు చేయడానికి ఇంత అవసరమా? ఇది చాలా దుర్మార్గంగా సాగుతూ ఉంది. దాదాపు ఈ ప్రభుత్వానికి దాదాపు 200 ఎకరాలు వస్తుంది. మా దగ్గర లాక్కునేది 200 ఎకరాలు వస్తుంది. ఆ 200 ఎకరాల్లో వీళ్ళు కోట్లు డబ్బులు సంపాదించవచ్చు. మాకు వచ్చేది ఎంత? 2 సెంట్లు స్థలం కోసం ఈరోజు ఎన్ని తిరగని ఆఫీసు లేదు, కలెక్టర్ ఆఫీసు పాని స్థితి లేదు, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగని పరిస్థితి లేదు, తొడ ఆఫీస్కి వచ్చి రాని పరిస్థితి లేదు. ఈ ఆఫీసు అన్ని తిరిగిన డబ్బులు పెట్టుకుంటే ఈ ఎరకి బ్రహ్మాండంగా అపార్ట్మెంటే గురేసి ఉండొచ్చు వీళ్ళందరూ కూడా. కానీ మనకు సొంత ఇంటి స్థలం కావాలని ఆశతో ఈ ప్రజలందరూ ఉంటే ఈ రకంగా ఈ కూటమి తెలుగుదేశం ప్రభుత్వానికి తగదు. ఇది మీ చేతగాంతనం తప్ప ఇంకోటి కాదు. ఇది కొత్తగా మీ ఇళ్ల స్థలాలు అడగడం లేదు. మా రిజిస్ట్రేషన్ స్థలాలు మేము పన్ను కట్టి మేము మీకు ఒక రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టి చేసుకున్న స్థలానికి ఈరోజు ఇవ్వకుండా పోవడం అంటే ఇది దుర్మార్గం. ఇది ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నాం. గతంలో వామపక్షాల తరఫున చెప్పాం, మేము ల్యాండ్ లేకపోతే అయిపోతుంది, రేపు అయిపోతుంది అంటారు. మేము ఎక్కడికి పోతే పోలీసు వాళ్ళని పంపిస్తారు, అక్కడికి పోతే మేము ఇచ్చేస్తాం, మీరు ఎందుకని అంటారు. మేము ప్రమాణంగా లేఅవుట్ పెడతాము, ప్రమాణంగా ఇది చేస్తామన్నారు. ఎవరు చేత కానీ ఒక చిన్న సెట్టిపల్లి భూములకు త్వరలోనే పరిష్కారం చూపుతామని, రైతులు అధైర్యపడవద్దని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. సెట్టిపల్లి భూముల రైతులకు, ఫ్లాట్స్ కొనుగోలుదారులకు న్యాయం చేయాలంటూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం తొడా కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. విషయం తెలుసుకున్న తొడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి వెంటనే అక్కడికి చేరుకుని వారితో చర్చించారు. తాను తొడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే సెట్టిపల్లి భూముల్లో పర్యటించడం జరిగిందని, సమస్యను పూర్తిగా తెలుసుకున్నానని తెలియజేశారు. అయితే ప్రస్తుతం సెట్టిపల్లి భూములు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్నాయని, ఇంకనూ తుడాకు బదిలీ కాలేదని తెలియజేశారు. త్వరలో జరుగు రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో సెట్టిపల్లి భూముల వ్యవహారాన్ని చర్చించి భూములు తుడాకు బదిలీ అయ్యే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. తుడాకు బదిలీ అయిన వెంటనే రైతులకు అధికారుల సమక్షంలో సమస్యను పూర్తిగా పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. తొడా చైర్మన్ హామీతో నిరసనకారులు తమ నిరసనను విరమించారు. నిజాయితీపరుడు, ఇచ్చిన మాట తప్పని వ్యక్తిగా పేరొందిన డాలర్స్ దివాకర్ రెడ్డి సెట్టిపల్లి భూముల సమస్యను పరిష్కరిస్తారన్న నమ్మకం తమకు ఉందని సిపిఐ నాయకులు అన్నారు. సెట్టిపల్లి భూముల పరిష్కారం కోసం చొరవ చూపుతోన్న తొడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. నేనంటున్నానంటే మాకు అలాట్ చేసేటప్పుడు మీరు చేయండి, వర్క్ అన్నా చేయాలి కదా. వర్క్ చేయాలంటే నా జోబులో పెట్టేస్తారు కాదు, వర్క్ ప్రభుత్వం డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మారి ల్యాండ్ ప్రొడాక్ట్ ఇచ్చేస్తామని చెప్పి అఫీషియల్ ఇస్తే అప్పుడు కూడా వర్క్ చేస్తావు. దానిపైన నువ్వు వర్క్ చేస్తాము, ఎప్పుడా ఫైల్ చేయరు, అప్పుడు ఏం చేయాలా? వచ్చినప్పటి నుంచి చెప్తున్నారే ఉన్నారు సార్. ఇప్పుడు చైర్మన్ గారు చెప్పేది ప్రాక్టికల్ సమస్య చెప్తున్నారు, మనం చెప్పేది మన బాధను మనం చెప్తున్నాం. నేను అనేది ఏంటంటే ఈ రోజు ఏదో కాస్త మనం ఎమ్మెల్యేని కాదని, అటు కలెక్టర్ని కాదని, ఇట్లా ఎవరిని కాదని చైర్మన్ గారి దగ్గరికి ఎందుకు వచ్చాము? వాస్తవంగా ఈ రోజు గవర్నమెంట్ లో కాస్త కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే చైర్మన్ గారికి. ఎందుకంటే తొడాకి ఆయన టీటీడీకి ఇద్దరు రెండింటికి ఆయనే ఉన్నారు. రెండో విషయం ఏంటంటే కాస్త చేయగలిగిన సామర్థ్యం యూత్ గా ఉండి ఈరోజు ఫాస్ట్ గా వెళ్తున్నారు. మేము కోరేది కూడా ఏంటంటే ఖచ్చితంగా రైతులకు ఎరువుల కోతపై కలెక్టర్కు వైఎస్ఆర్సీపీ నాయకులు వినతి పత్రం ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, నియోజకవర్గ సమన్వయకర్తలు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి జిల్లాలో రైతులకు జరుగుతున్న ఎరువుల కోతలపై కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రైతులకు సహాయం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదేంది 13,500,
నేను నేరుగా నా నుంచే 20,000 రూపాయలు 2024 జూన్ నెల నుంచే అందజేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సభల్లో ప్రచారం చేసి ప్రజల దగ్గర ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తరువాత సంవత్సరం 3 నెలలైన తరువాత ఇప్పుడు కేవలం 5,000 రూపాయలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2,000 జత చేసి ఆ రోజునేమో ఎన్నికల సభలలో నేను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాంతో పనే లేదు 20,000 నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే అందజేస్తుంది అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం 3 నెలల తర్వాత 5,000 రూపాయలు ఇచ్చి అది కూడా 7 లక్షల మందికి కోత వేసి రైతు బాంధవుడిని నేను అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు రైతులకు యూరియా లభించక క్యూలల్లో పాపం అతలాకుతలమైపోతున్నారు. బ్లాక్లో కొనటానికి ఒక బస్తా మీద 100 రూపాయలు 200 రూపాయలు పెచ్చుగా కొనుక్కుంటే తప్ప యూరియా దొరకనటువంటి మద్యం కుంభకోణంలో తనకు సంబంధం లేదంటూ చెవిరెడ్డి రోజుకొక అబద్ధం చెబుతున్నాడని, ఆయన అక్రమాలు అన్యాయాలతో పాటుగా నిజ స్వరూపం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. తిరుపతి రూరల్ మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడారు. ముఖ్యంగా మీరు చూసుంటారు, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో 3,500 కోట్లు జరిగిన లిక్కర్ స్కామ్ పైన అరెస్టులు కానీ అరెస్టుల తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మీకు తెలుసు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A39గా నిందితుడిగా ఉండటం జరిగింది. ఆయన కూడా అరెస్ట్ చేయటం జరిగింది, మీకు అందరూ తెలుసు. కానీ అరెస్ట్ అయిన రోజు నుంచి నేను లిక్కర్లో నాకు సంబంధం లేదు, మా నాన్న మా తమ్ముడు లిక్కర్ తాగి చనిపోవటం వల్ల నేను దాన్ని ద్వేషిస్తాను, నేను ఎక్కడ కానీ లిక్కర్ సొమ్ము సంబంధించిన కానీ లిక్కర్ వ్యాపారం కానీ నాకు సంబంధం లేదని రోజుకు ఒక మాట మాట్లాడుతున్నాడు. మీకు తెలుసు, గతము ఎలక్షన్కు ముందే చెప్పా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుమ్మలగుంట అపరిచితుడు అని. అంటే అపరిచితుడు సినిమా చూశారు, ఇవి 1 సెకండ్కి నిమిషానికి మారుతూ ఉంటాడు. అదేవిధంగా ఓసరవెల్లి మనం చూస్తుంటాం, విలేజ్ల్లో తొండలాగుంటుంది ఓసరవెల్లి, అట్లా మనిషి నడిచినా గాలి సోకినా కలర్లు మారుతూ ఉంటుంది. ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మీరు చూసుంటారు, లాస్ట్ వీక్ కోర్టుకు వచ్చినప్పుడు నవ్వుకుంటా దండాలు పెట్టుకుంటా వచ్చాడు కోర్టుకి. లోపల వచ్చిన వెంటనే జడ్జి ముందు ఏడవటం జరిగింది. మళ్ళా బయట వెళ్ళిన వెంటనే అధికారులు నీ అంతు చూస్తా, నేనే వచ్చేది, రేపు మాదే ప్రభుత్వం, నీ అంతు చూస్తా, నిన్నెత్తి లోపలేస్తా, నీ పైన అది చేస్తా ఇది చేస్తానని మళ్ళా బెదిరించడం. తిరిగి మొన్న కోర్టుకు వచ్చినప్పుడు సేమ్ అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఉదాహరణ, ఒక నిందితుడు ఒక హత్యాయత్నాలు చేసి జడ్జి గారికి వచ్చాడు. సార్, నేను నాకు సంబంధం లేని కేసులో నన్ను ఇరికిచ్చారు, మా అమ్మ నాన్న కూడా నాకు తల్లిదండ్రులు కూడా లేరు, నన్ను అన్యాయంగా కేసులు ఇరికిచ్చినారు సార్ నేను జడ్జి గారి ముందు వాపోతే, జడ్జి గారు అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులను పిలిపించి, ఏందయ్యా అతను అమాయకుడంట, తల్లిదండ్రులు లేడంట, మీరు వాడిని అరెస్ట్ చేసినారు, ఎట్లయ్యా ఇదని అడిగితే పోలీసు అధికారులు చెప్పినట్టు, సార్ చంపింది వాళ్ళ తల్లిదండ్రులనే, అతనే వాళ్ళ తల్లిదండ్రులు చంపిందాను అరెస్ట్ చేసినాను అన్నారు. అంటే ఉదాహరణ ఎందుకంటే, లిక్కర్ స్కామ్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉందో దాన్ని అనుసరించి ఎక్కువ పాత్ర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది. నేను చూస్తుంటారు వీడియోలో, వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఏ విధంగా డబ్బులు లెక్కించడం కానీ, ఏ విధంగా చార్టెడ్ ఫ్లైట్లు పోవటం కానీ, దానికి ముందు వరుణ్ అనే వ్యక్తి ద్వారా అక్కడ ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డికి సంబంధించిన దాంట్లో డెన్లో పట్టుకోవటం కానీ, ఇవన్నీ చూస్తే
చెవిరెడ్డి పాత్ర ఎంత అని మీకు తెలుసు. దానికి ముందు ఎలక్షన్ అప్పుడు కంటైనర్ పట్టుకుంటే, మన విజయవాడ హైదరాబాద్ 8 కోట్లు పట్టుకుంటే నాకు సంబంధం లేదు, ప్రద్యున అనే వ్యక్తిది అన్నాడు. ఆ ప్రద్యున కూడా దీంట్లో వ్యక్తే. ఆ రోజు మీరు చూస్తుంటారు, మీడియాలో అన్నింటిలో వచ్చింది. 3 కంటైనర్లు, ఒక కంటైనర్ దొరికింది, 2 కంటైనర్లు దొరకలేదని కూడా ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. అంటే ఏ విధంగా ఇతని పాత్ర ఏ విధంగా ఉందో మీకు అందరూ తెలుసు. ఇతని పాత్ర ఏ విధంగా ఉందని మీకు గతంలో చెప్పాం. చెవిరెడ్డి చెవిలో పువ్వు పెడుతున్నాడు అందరికీ అనేసి ఎప్పుడు ఎలక్షన్ ముందు చెప్పా. అతని పైన గత 7 నుంచి 8 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా, ఇతని అవినీతి గురించి చెప్తున్నా. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం యొక్క చరిత్రని నాశనం చేశాడు. ఎలక్షన్ ముందు కూడా చెప్పా, చెవిరెడ్డి వల్ల చంద్రగిరి రేణిగుంట ఐసీడీసీ ప్రాజెక్టు పరిధిలోని రేణిగుంట ఐసీడీసీ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ వర్కర్లు స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి ర్యాలీగా వెళ్లి ఐసీడీసీ ప్రాజెక్టు కార్యాలయంలోని సూపర్వైజర్లకు తమ వద్ద ఉన్న ఫోన్లను రిటర్న్ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్లు మాట్లాడారు. ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి యాప్లకు ఏమాత్రం పనిచేయని యాప్లను రిటర్న్ చేస్తున్నాం. కొత్త ట్యాబులు ఇవ్వాలి, 5GB నెట్ ఇవ్వాలి, కొత్త ఫోన్లను ఇవ్వాలి, ఏమాత్రం సహకరించిన ఫోన్లను ఆఫీస్ కు రిటర్న్ చేస్తున్నాం. ఏమాత్రం సహకరించిన ఫోన్లను ఆఫీస్ కు రిటర్న్ చేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫోన్లను ఆఫీస్ కు రిటర్న్ చేస్తున్నాం. పనిచేయని కారణంగా మొబైల్ అన్ని ఆఫీస్ కు రిటర్న్ చేస్తున్నాం. పనిచేయని ఫోన్లను ఆఫీసులకు రిటర్న్ చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఊర్ల నుంచి ఉన్నారు. ఇక్కడే మొబైల్ తనమ్మక చూడక రారండిలే తీసుకోవాలి కదా మేడం. మా మళ్ళీ ఫోన్ తిరుపతి రూరల్ మండలం తిరుమల నగర్ పంచాయతీలోని హరిత కాలనీలో సోమవారం బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడారు. ఇక్కడ విచ్చేసిన హరిత గాంధీ మా అక్క చెల్లెలందరికీ, అదేవిధంగా వేదిక ముందున్న వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులకు, ముఖ్యంగా ఈ ఉమ్మడి సెట్టిపల్లి పంచాయతీకి సంబంధించి పెద్దలు వెంకృష్ణ గారికి, అదేవిధంగా శివశంకర్ రాజు గారికి, నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా అశోక్ అన్నకి, లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా సుధన్నకి, అదేవిధంగా మన గోపన్నకి, అదేవిధంగా వేదిక ముందున్న 5 పంచాయతీల సర్పంచులకు, ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు, అదేవిధంగా మన పార్టీ తిరుపతి రూరల్ సంబంధించి మండల పార్టీ అధ్యక్షులు మునేశ్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, అదేవిధంగా వేదిక ముందున్న పెద్దలందరికీ, పేర్లు ఏమి చెప్పకపోతే మన్నించాలి. వేదిక ముందున్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ పేరు పేరున నమస్సులు తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగానే ఇంతమంది క్యాడర్ని, ఇంతమంది మన నాయకుల్ని, ముఖ్యంగా మా అక్క చెల్లెల్ని ఈ విధంగా ఒక సమావేశం కలవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అన్ని బాగున్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు, అన్ని ఉన్నప్పుడు అందరూ వస్తారు. మనం పిలవకపోయినా కూడా చాలా మంది అతిథులు కావచ్చు, చాలా మంది వచ్చేసి మేమున్నాము ముందుకు వస్తారు.
కానీ ఒక కష్టకాలం ఉన్నప్పుడు, ఒక ఇబ్బంది ఉన్నప్పుడు, ఏదైనా ఒక క్రైసిస్ ఉన్నప్పుడు మన వెనకాల ఎవరు నిలబడతారో వాళ్ళే నిజమైన నాయకులంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము జగన్ని చూసి నేర్చుకుంది ఒక్కటే, ఒక సమస్య వస్తే మన అనుకుని నమ్మికని ఏమన్నా మనతో ఒక వ్యక్తి మనతో ఉంటే వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోయి ఒకే ఒక గుణం ఆ వైఎస్ కుటుంబం గుణం అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను. అదే కూడా మేము కూడా అభిరుచుకున్నామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు కష్టకాలంలో మా వెంట నిలబడిన ప్రతి నాయకులకు ఎప్పుడు రుణపడి ఉంటామని నేను తెలియజేస్తూ వాళ్ళందరూ అభివృద్ధికి కూడా నేను ముందుంటానని కూడా మనకు అవకాశం వచ్చిందో ప్రతి ఒక్కరి అభివృద్ధికి నేను కూడా ముందుంటానని కూడా మీకు ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందే చాలా గొప్పగా మన లక్ష్మీనారాయణ గారు కావచ్చు, గోపన్న కావచ్చు, అదేవిధంగా మన వైఎస్ఆర్సీపీ గారు కావచ్చు, అదేవిధంగా చాలా మంది నాయకులు గొప్పగా చెప్పారు. ఇంతకుముందు మేము చెప్పాల్సిన 90% లక్ష్మీనారాయణ అంకులు చెప్పేశాడు. కానీ మీ అందరికీ చెప్పాలనుకుంది ఏంటంటే, రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పిన మేనిఫెస్టోని మనం గుర్తు చేసుకోవడం. ఒకసారి ఆలోచించాలి, ఆ రోజు వాళ్ళు గెలవడం కోసం ఎన్ని హామీలు ఇచ్చారు, ఏ విధంగా అయితే ప్రజల్ని మోసం చేశారు అనేది మీ దృష్టికి తీసుకువస్తున్నా. ఆ రోజు సూపర్ 6 అని చెప్పి ఒక 6 బలమైన హామీలు అని చెప్పి మేము గెలిస్తే ఈ హామీలు 90 రోజుల్లో చేసే బాధ్యత మాదని చెప్పి ఇంటింటికి వచ్చి చేయి పట్టుకొని మాట ఇచ్చి ప్రతి ఇల్లుకి ఆ రోజు తిరగడం జరిగింది. ఈ రోజు ఎమ్మెల్యే గారు కావచ్చు, అదేవిధంగా ఆ రోజు చెప్పిన నాయకులు కావచ్చు. కానీ మనం ఒకసారి ఆలోచించాలి, ఆ సూపర్ 6 లో ఏ ఒక్క హామీ పూర్తి స్థాయిలో అమలు చేశారా అని చెప్పి ఈ రోజు ఒకసారి పెద్దలందరూ ఆలోచించాలి. దానికి ముఖ్య రేణిగుంట మేజర్ పంచాయతీలో అత్యధిక ఇంటి పన్నులు చెల్లిస్తున్న బిస్మిల్లా నగర్లో మౌలిక సదుపాయాలు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వీధి కాలువలు, వీధి లైట్ల నిర్వహణ వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మీడియాతో మాట్లాడారు. నా పేరు రమేష్, రేణిగుంట ప్రాంత వాసవుని పార్క్ నగర్ వీధిలో నివసిస్తున్నాము. మాకు ఈ పార్క్ అనేది గత 5 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ వారు శాంక్షన్ చేసి దీన్ని ఏర్పాటు చేశారు. కానీ కొంచెం మాకేంటంటే దాని యొక్క శ్రద్ధ, దాని మీద ప్రత్యేకమైన మెయింటెనెన్స్ చేయకపోవడం వలన మేము కొంచెం బాధను వ్యక్తపరుస్తున్నాము. అలాగే తర్వాత మాకు ఈనాడు ఆఫీసు దగ్గర నుంచి ఈ పార్కు వీధి వరకు వచ్చే మెయిన్ రోడ్డున స్ట్రీట్ లైట్స్ అనేది లేవు. పిల్లలకి రాత్రిపూట వెళ్ళే వాళ్ళందరికీ ఇబ్బందికరంగా ఉంది ఈ ప్రాంత ప్రజలకు. అది దయచేసి అది పంచాయతీ వారు దాన్ని శ్రద్ధ పెట్టి ఆ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయగలరని కోరుతున్నాను. అలాగే తర్వాత మాకు ఈ డ్రైనేజీ అనేది కాలువలు ఏర్పాటు చేశారు కొన్ని చోట్ల అసలు శాంతం ఏర్పాటు చేయలేదు. అది దాన్ని సక్రమమైన మార్గంలో పెట్టి నీట్గా మెయింటైన్ చేయవాలని కోరుతున్నాను. రేణిగుంట పంచాయతీ అండ్ తిరుపతి మన తుడా వాళ్ళకందరికీ నమస్కరించి నేను చెప్పేది ఏమంటే, నేను బిస్మిల్లా నగర్ వాసిని. ఇక్కడ బిస్మిల్లా నగర్ స్టార్ట్ అయినప్పుడు మేము ఎంచర్ వేసుకొని దీన్ని డెవలప్ చేసాము. రేణిగుంటలో మొత్తానికి ఇటువంటి ప్లేస్ ఎక్కడ లేదు, ఇటువంటి సెంటర్. తర్వాత దీనివంత ఇన్కమ్ ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ అవి ఇవి దండిగా ఉండేది, కానీ క్లీనర్ లేదు. డబ్బు మాత్రము మనం ఇచ్చే ఇన్కమ్ మాత్రము రేణిగుంట మొత్తానికి మనమే ఎక్కువగా పే చేస్తున్నాం, కానీ డెవలప్ అనేది లేదు, క్లీనింగ్ లేదు. ఈ డ్రైనేజ్ మాత్రం సరిగా లేదు, డ్రైనేజ్ వాటర్ బయటికి పోవు. తర్వాత సిటీ మొత్తానికి ఒక్క పార్కు లేదు. అదే మన బిస్మిల్లా నగర్లో ఒక పార్కును మేము ఏర్పాటు చేశాం. ఈ పార్కును కానీ డెవలప్మెంట్ సరిగా లేదు. కూడా వాళ్ళు చేసిన 2 ఏళ్ళు బాగానే ఉండింది, తర్వాత అది మళ్ళీ ఇదిగా అయిపోయింది. దాని గురించి మనం ఏం చేయాలంటే మనం పార్క్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. తుడా కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసిన సిపిఐ నాయకులు. సెట్టిపల్లి భూములకు త్వరలో పరిష్కారం చూపుతాం, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి.
రైతులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎరువుల కోతపై కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.